ఆ తర్వాత ఆరాధనకు చేరువస్తాం. పరమగీతము 6వ అధ్యాయం. బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమోన్. పరమగీతము 6వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాము. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. పరమగీతము 6వ అధ్యాయం. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెదకుదము రమ్ము. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నీ కనుదృష్టి నా మీద ఉంచుకము, అది నన్ను వశపరచుకును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నేను పోగొట్టుకుంటే సుఖంగా ఉన్న గొర్రెల కదుకుని పోగొట్టు. నీ ముసుగు గుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలముల వలె అగపడుచున్నవి. నా పావురము నా నిష్కలంకరాలు ఒకటే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవలలు చిగిర్చినో లేదో, దానిమ్మ వృక్షఫలంలో పూతపట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. షులామితి, రమ్ము రమ్ము, నేను నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షులామితి యందు మీకు ముచ్చట పుట్టించినది అది, ఆమె మహనీయము నాటకమంతా వింత అయినదా. చాలు. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక మాయడలా కృప చూపుతున్న దేవా, నీకు వందనాలు. దేవా, ఈ పునరుత్థాన దినములో ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరుచుకుంటూ వచ్చాము. తిరిగి దేవా నీ యొక్క వాక్యం దగ్గరికి చేరుతూ ఉన్నాం. పరమగీతము 6 అధ్యాయమంతా కూడా ఆ 13 వచనములు చదువుటి కొరకాయ మీరు మాకు ఇచ్చిన ఈ ఇష్టమైన సమయముల కొరకు వందనాలు. నీవేమై ఉన్నావో, నీవు చేసిన ఉపకారములను బట్టి, నీవు మాకు చేసిన మేలుని బట్టి నేను కొనియాడి శ్లాఘించి మహిమపరిచే ప్రజలుగా ఈ చిన్న మంద కూడా ఉండడానికి సహాయపడుతూ రండి. వాక్యమును దీవించము, కనికరించము. నీ దాసుని యొక్క స్వరమును మీ స్వాధీనంలో ఉంచుకొనుము. దేవా, నీ బోరగా మాత్రమే వాడుకోండి. సహాయపడుతూ రండి, కృప చూపించండి. మీరే మాట్లాడండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. దేవా, మరి నీ నామమునికే మహిమ చెందినట్లుగా మమ్మల్ని ఉంచండి. దేవా, చేరొచ్చిన వారందరినీ దీవించము, కనికరించము. ఎవరైతే నిర్లక్ష్యముగా, అనాలోచనగా, అయోగ్యముగా నీ సన్నిధిని పెడచేవి పెట్టేవారుగా ఉంటున్నారో వారిని శిక్షించైనా కానీ నీ మార్గంలో తెచ్చుకోండి. ప్రభువా, నీ రాకడ బహు సమీపంగా ఉంది. దేవా, మరి వచ్చుచున్న దేవుడవు, ఆలస్యం చేయక వస్తావు. దేవా, నీ రాకడలో మేము ఎత్తబడాలి అంటే నీ యొక్క ఉద్యానవనంలో మేము కూర్చోవాలా, నీ వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచేవారంగా ఉండాలి. అటువంటి అనుభవాలు గుండా నీ ప్రజలు ఉండడానికి సహాయపడుతూ రండి. దేవా, నీ యొక్క ప్రత్యక్షత, నీ యొక్క ఆత్మ సంచారము, మీ ప్రభావము దేవా ఈ మందిరంలో ఉంచండి. దేవాలయంలోనికి వచ్చేవారందరిపై కూడా మీ చొక్కాయంచులు కప్పండి. సహాయపడుతూ రండి. ప్రభువా, నీ దాసుని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దేవా, మీరే దేవా స్వరంను ముట్టండి. ఏ విధమైన ఇబ్బంది కలగకుండా,
ఏ విధమైన దగ్గు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరే కనికరం చూపించండి. శబ్దంత్రాలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి దేవా. అన్నీ కూడా మంచిగా పనిచేయడానికి కృప చూపించండి దేవా. అటువలే లైవ్ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అనేకులకు ఆ లైవ్ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండడం కొరకే సిద్ధపరచండి. మరోసారి ప్రార్థిస్తున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా నీ యొక్క వాక్యాన్ని మా కొరకై ధారాళంగా పంచమని కోర్చు. మా ప్రభును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆరాధించుట కొరకై ఈ స్థలంలోనికి మనం చేరాం. దేవుని స్తుతించుట లేక ఆయన ఆరాధించుట ఎంతో మంచిదని భక్తుడు చెప్తాడు. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు? ఆయన మంచి కార్యము అది చెడ్డదేమి కాదు. ఆయన ఆరాధించడమే మంచిది, ఆయన సేవించడమే మంచిది, ఆయన శ్లాఘించడమే మంచిది. ఈ మంచి మనలో లేకపోతే మన నగరమే పాడైపోతుంది. ఆ మంచి జరగాలి, మంచి క్రియలు కనబడాలి. కనుక ఆ మంచి యొక్క లక్షణం ఏంటంటే, ఆ మంచి యొక్క శ్రేష్టత ఏంటంటే దేవుని ఆరాధించడమే, దేవుని స్తుతించడమే. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. యెషయా గ్రంథము 43:7, యెషయా గ్రంథము 43:21 రాస్తాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పిస్తానని చెప్పి నా జనులు నా స్తోత్రమును ప్రచురపరుతురు అని చెప్తాడు. అంటే దేవునిని ఆరాధించడం కొరకు, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమ కొరకై మానవుని దేవుడు సృజించుకున్నాడన్న మాట మాత్రము వాస్తవము. అయితే ఎందుకు మరి దేవుని మానవుడు లేక మనుషుడు ఆరాధించాలి, ఎందుకు సేవించాలి, ఆయన చేసిన ఉపకారములేంటి? 103వ కీర్తనలు అంటాడు కీర్తనకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు అంటాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటాడు. ఆయన చేసిన ఉపకారములు ఒకటా రెండా, ఎన్నో ఉపకారాలు, ఎన్నెన్నో ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన ఉపకారము చేసేవాడే కానీ అపకారము చేసే దేవుడు కాడు. కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా ఏం చేయకూడదు, మరువకుండా మనము ఆరాధించినట్లుగానే మరలా అంటే ప్రతి ఆదివారము దైవ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ భాగ్యం అందరికీ ఉండదు. వ్యక్తిగతమైన ఆరాధన అన్ని సంఘాల్లో కనబడదు. ఏకత్వం కనబడుతుంది, ఏకారాధన కనబడుతుంది. కానీ వ్యక్తిగతంగా నిన్ను నువ్వు దేవుని మహిమపరుచుకునే భాగ్యాన్ని ఇటువంటి గొప్ప సహవాసంలో దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. కనుక మరి ఇటువంటి సహవాసంలో నిలబడిన మనము ఏ విధముగా ప్రభు ఆరాధించాలి, ఏ విధంగా ప్రభును సేవించాలనేది వాక్యము ద్వారా ప్రతి దినము కూడా ఏం చేయాలి, మనము సరి చేసుకున్న వారమై, వాక్యము వినడమే కాదు దాని ప్రకారం నడుచుకున్న వారమై ప్రభును మనము సేవించే వారంగా ఉండాలి. మనం చదివిన ఈ భాగంలో ఇది జ్ఞాని అయిన సొలొమోను రాసిన పరమగీతము. కనుక ఈ పరమగీతము అనే ఈ యొక్క అద్భుతమైన వర్ణనలో లేక ఇక్కడ మనం చదివిన ఈ యొక్క 6వ అధ్యాయంలో ఈ 6 నుంచి 13 వరకు చదివాము. 6వ అధ్యాయం 1 నుంచి 13 ఈ యొక్క వచనాలన్నిటిలో ఇక్కడ మనకు కనిపించేది యెరూషలేము కుమార్తెలు కనబడుతున్నారు, ప్రియుడు ఉన్నాడు, ఒక ప్రియుడు కనబడుతున్నాడు, ఒక ప్రియురాలు కనబడుతుంది. యెరూషలేము కుమార్తెలు, ప్రియుడు, ప్రియురాలు అనే సందర్భాలు ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యెరూషలేము కుమార్తెలు ఎవరంటే షూలామీతికి స్నేహితులు. వారు కన్యకలు. 60 మంది రాణులను, 8 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు ఆ యెరూషలేములో వారు ఉంటూ ఉన్నారు. అందరిలో కూడా వీరందరూ అంటారు 13వ వచనంలో, షూలామీతి రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్మని వారు షూలామీతిని కోరుతున్నారు. అంటే ఇంతకుముందు చూచిన వాళ్ళే మరలా తిరిగిరా, నిన్ను ఆశ తీరా మేము చూడాలంటారు. వాళ్ళు నిన్ను ఆశ తీరా చూడాలి అంటే షూలామీతి సంగమునకు సాదృశ్యంగా కనబడుతుంది. అయితే ఇక్కడ షూలామీతిని ఏమన్నారంటే స్త్రీలలో అధిక సుందరి వగదానా, అంటే స్త్రీలందరిలో కూడా ఆ యొక్క షూలామీతి అనే ఆమెకు
ఏమి ఇచ్చినాడు? అధిక సుందరత్వం దేవుడు ఇచ్చినాడు, అంటే ప్రియుడిచ్చాడు. అంతటి సుందరత్వాన్ని ఆ ప్రియుడు అనుగ్రహించాడు గనక ఆ ప్రియుని గురించి ఈ యొక్క యెరూషలేము కుమార్తెలు అంటారు, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడు ఏ దిక్కునకు వెళ్ళిపోయాడని అడుగుతున్నాడు. నిజమే, మనం కూడా కొన్నిసార్లు దేవుని యొక్క సహవాసం మానేసినప్పుడు, సహవాసానికి దూరమైనప్పుడు బయట వాళ్ళు అంటారు, ఎందుకు మానేశావు, ఎందుకు అక్కడికి వెళ్ళడం మానేసావు నేను ప్రశ్నిస్తారు. అంటే బయట వాళ్లకు అనగా దేవుడు ఎరగిన వారికి లేక బయట వాళ్లకు సహవాసాన్ని లోకు చేయకూడదు. ఆ సహవాసం ఎప్పుడైతే లోకువ చేశావో, అంటే సంఘం అంటే దేవునిదే, అంటే నిన్ను నీవే ఏం చేస్తున్నావు? నీ చేతితో నీ కన్నును పొడుచుకున్నట్లు అవుతుంది. బయట వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తారు, ఎందుకు అక్కడ మానేసినావు, ఎందుకు అక్కడ పోవట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు, వేరే చోటకి ఎందుకు పోతున్నావు, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రియా సహోదరుడా, షూలామితిని కూడా అడిగారు, నీ ప్రియుడేడి? ప్రియుడు దగ్గర ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దిక్కునకు వెళ్ళిపోయాడు, వెదగదాం. ఏమన్నారు వాళ్ళు? మనం పోయి వెతికిదామన్నారు. కారణం ఏంటంటే అప్పటికే షూలామితి అని ఆమె కావలి వారి చేతిలో గాయపరచబడుతూ వచ్చింది. చదువుదామా? పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతము 5వ అధ్యాయము ఎన్నో వచనమంటే 6వ వచనము 7వ వచనం చదవండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణం సమస్యలు. నేను అతని వెతికిన అతడు కనబడకపోయాను, నేను పిలిచిన అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావుల వారు నాకు ఎదురుపడి నన్ను గాయపరిచిరి, ప్రాకారం మీద కావుల వారు నా పైన వస్త్రమును దొంగిలించిరి. ఎంత అవమానమో చూడండి. ఇక్కడ మనం చూస్తే షూలామితి ప్రియుని గురించి వెదుగుతున్నప్పుడు పట్టణంలో ఎదురుపడిన కావుల వారు, అంటే పట్టణాన్ని కాచి కావుల వారు ఎదురుపడి ఆమెను ఏం చేశారంట? కొట్టి గాయపరిచారు. గాయం ఎలాగవుతుంది? కొట్టడం ద్వారానే అప్పటికే గాయపడుతూ వచ్చింది. అంతేకాదు కావుల వారు, ప్రాకారం మీద ఉండే కావుల వారు వస్త్రాన్ని ఏం చేశారు? పై వస్త్రాన్ని ఎత్తుపోయారు. గాయపడింది, వస్త్రము దొంగిలించబడుతూ వచ్చింది. అలాంటి పరిస్థితులలో ఈమె ఎవరెళ్ళు యెరూషలేము కుమార్తెలు అంటున్నారు, నీ ప్రియుడు ఏమయ్యాడు? నీ ప్రియుడు ఉంటే అలాంటి పరిస్థితి నీకు వచ్చుండేది కాదే. ఏ దిక్కుకి వెళ్ళిపోయాడు అంటే ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమని సాక్ష్యం ఇచ్చింది ఆమె? చూడండి, 2వ వచనం. ఉద్యానవనమునందు, అంటే 6వ అధ్యాయం, పరమగీతము 6:2. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకున్నటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను అని చెబుతూ ఏమంటారంటే, నా ప్రియుడు నావాడు, నేను అతన్ని దానను అని చెప్తూ వచ్చింది. చూడండి, ఎక్కడనే ఉంటుంది. ఎన్నో వచనము? 3వ వచనమా? రైట్, 3వ వచనం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును. ఆమె ఇచ్చిన సాక్ష్యం అది. నా ప్రియుడు నావాడు, నేను అతని దాననని చెప్పింది. నా ప్రియుడు నావాడే, ఆమె ఇచ్చిన విట్నెస్, సాక్ష్యం. ఆ ప్రియుడు నావాడు, ఇంకెవరు వాడు కాదు, నేను అతడు నావాడు, నేను అతని దానను. అంటే నావాడంటే నన్ను పోషించేవాడు, నన్ను పెంచేవాడు, నా సౌందర్యాన్ని కోరినవాడు. చదవండి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. త్వరగా చదవండి. కీర్తనలు 45:11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఏం కోరినాడు? సౌందర్యమును కోరినవాడు. ఆ సౌందర్యమును కోరిన ఆ ప్రియుని కోసము వెతుకుతూ ఉంటే కావుల వారు ఏం చేశారు? ఆమెను పట్టుకొని గాయము చేశారు. పోనీ గాయము చేస్తే అలా అక్కడితో ఆగితే బాగుండు, కానీ ఏం చేశారు? ఇశ్రాయేలీలకు వస్త్రాధారణ ఏంటంటే, వస్త్రాలు ఉంటే దానిపైన ఇంకొక వస్త్రం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పై వస్త్రము. ఏమంటారు దాన్ని? పై వస్త్రము. ఆ పై వస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారంట? తీసేసి దొంగిలించారు, పట్టుపోయారు. అందుకే ఇశ్రాయేలు కన్యకలు లేక యెరూషలేము కుమార్తెలు అంటారు, స్నేహితులు అడిగారు, నీ ప్రియుడేడి, ఏ దిక్కునికి వెళ్ళాడు, మనం ఎదుగుదామంటే ఆమె ఏమంది? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అయితే నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళినాడంట?
ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? ఉద్యానవనములో మేపడానికి వెళ్ళాడు, గొర్రెలను మేపడానికి వెళ్ళాడు. ఆయన మేపెడి తండ్రి. ఇక్కడ ప్రియుడు ఎలాంటి వాడంటే మేపేవాడు, మేత పెట్టేవాడు, ఆహారము ఏం చేసేవాడు? పెట్టేవాడు. అంటే తింటేనే అంటే పోషించబడతాం, బ్రతుకుతాం. మనిషికి ఆహారం అనేది వెళ్ళకపోతే, అందకపోతే ఆ మానవుడు ఏం చేయలేడు? ఆ ప్రాణాన్ని బ్రతికించుకోలేడు. ఈ ప్రాణం నిలబడాలంటే ఏముండాలా? ఆ గుప్పుడు మెతుకులు నోట్లోకి పోవాలా, ఆహారం ఉండాలా. ఏమంటూ వచ్చింది, నా ప్రియుడు ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అంతేకాదు, వీళ్ళు అంటారు, యెరూషలేము కుమార్తెలు ఏమన్నారు? మనము 13వ వచనం చదవం కదా, షూలామితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. నేను చూడాలి, ఆశ తీరా చూడాలి. ఎందుకు చూడాలంట? షూలామితికి ఎంత కళ ఇచ్చినాడు చూడండి దేవుడు. ఎంత మరి ఆ షూలామితిని లేక ఆ ప్రియురాలిని ఎంత ప్రేమించాడో మనం ఇక్కడ చూస్తాం. ఉద్యానవనం అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరంలో దొరికే దేవుని యొక్క వాక్యమే. ఉద్యానవనం అంటే దేవుని యొక్క వాక్యమే. అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మందిరములో ఈ యొక్క ప్రియురాలకు దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ప్రియుడు దేవుడైతే, ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు వారైతే, ప్రియురాలు సంఘమే. ప్రియురాలు ఎవరో చెప్పండి? సంఘమే. ఈనాడు ఆరాధన చేయడానికి వచ్చిన నీవు నేను కూడా మనమంటి బ్రతుకుల్లో దేవుడు మనకు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే, ఈ లోకములో ఆ షూలామితి అనగా ఆ సంఘము, ఆ స్త్రీ గాయపడినట్లుగా మనమంటి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, ఎఫెసీ 2:1 ప్రకారము పాపముల చేత అపరాధముల చేత గాయపడి చచ్చిన వారమై ఉన్నాం. ఏ మంచి లేని వారముగా ఉన్నాం. పోనీ అక్కడతో బాగున్నామా? వస్త్రమే లేదు, మనకి ఏమీ లేదు. ఎలా ఉన్నామండి? చూడడానికి అసహ్యముగా ఉన్నాము. చూడడానికి అసహ్యంగా ఉన్నాం. అలాంటి నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు ప్రేమించడంటే సంఘము ద్వారా, షూలామితి ద్వారా నీకు బోధించడం కొరకే ఈ పరమగీతాన్ని జ్ఞానైన సొలొమోను వర్ణించాడు. షూలామితి అంటే ఎవరు కాదు, సంఘమే, నీవే. దేవుని యొక్క మందిరములో నీకేమిచ్చినాడు? దేవుని యొక్క వాక్యాన్ని అనుగ్రహించాడు. వాక్యము ఎలాంటిదో తెలుసా? 119:50 చదవండి. కీర్తన గ్రంథము 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది. వాక్యం ఎలాంటిది? ఎలాంటిది చెప్పండి? ఉద్యానవనం ఎలాంటిది? బ్రతికించేది. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు జీవించేది, తినే ఆహారం ద్వారా కాదు బ్రతికేది. నీ ఆత్మ బ్రతికిందంటే, నీ ఊపిరి ఉందంటే ఏమిచ్చినాడైనా? దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. అందుకే అన్నాడు, ఆయన మేపెడి తండ్రి. దావీదు తన తండ్రి గొర్రెలను ఏ విధంగా అయితే మేపాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు తన ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి, యేసుక్రీస్తు ప్రభువు వారిని మన కోసం పంపించి మనలను మేపెడివాడుగా ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? ఆయన మేపు, 100వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు ఆయన మేపిన గొర్రెల పరిస్థితి ఎలా ఉంది అని మనం చూస్తే, ఇక్కడ షూలామితిని వాళ్ళు అన్నారు. ఏమన్నారు? షూలామితి రమ్ము రమ్ము, నిన్ను ఆశ తీరా మేమేం చేయాలా? ఏం చేయాలన్నారు? చూడాలి, ఆశ తీరా చూడాలి. ఎంతో ఆశ ఉంది నేను చూడాలని. అంటే తిరిగి రమ్ము అంటే నీవు ఎక్కడి నుంచి అయితే వెళ్ళావో అక్కడికే మరలా తిరిగి రా అని అర్థం. ఈ లోకంలో మానవ జీవితం కూడా అట్లాగే ఉంది. నా పరిస్థితులు అలాగే ఉన్నాయి. మనమందరము ఏమైనామో? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. చదువుదామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం.
6వ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన దారికి తనకిష్టమైన త్రోవకు తొలగాను. మనమందరము ఏమన్నాడు ఇక్కడ? మనమందరం, ఒకలే కాదు, అందరూ ఇంక్లూడ్. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, దారి తప్పిపోయాం. చూడండి, ఒక దారి తప్పిన వ్యక్తి ఒక మార్గం గుండా మనము ఒక గమ్యానికి చేరాలి. అయితే ఆ మార్గాన్ని ఏం చేశామో తప్పిపోయాం. తప్పిపోయినప్పుడు ఆ గమ్యానికి మనం వెళ్ళగలమా? వెళ్ళవలసిన స్థానానికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. వెళ్ళగలమా చెప్పండి? దారి తప్పిపోతే చేరవలసిన గమ్యానికి చేరగలమా? చేరలేము. కనుక మళ్ళీ ఆ గమ్యానికి చేరాలంటే ఎక్కడైతే తప్పిపోయావో మళ్ళీ ఆ మార్గాన్ని వెతుక్కుంటూ రావాలి. ఎక్కడైతే తప్పిపోయావో మార్గాన్ని వెతుక్కుంటూ రావాలి. చూడండి, అబ్రహాం యొక్క జీవితంలో మనం అదే చూస్తాము. ఆదికాండము 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండము 13:3. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, తన గుడారము మొదట ఉండిన, దేవుడు అబ్రహాముని పిలిచాడు. 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని యొక్క పిలుపుని అందుకున్నాడు, పిలుపుకు లోబడ్డాడు, నమ్మాడు. ఆ యొక్క తన తండ్రి ఇంటిలోంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మొట్టమొదటిగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారాన్ని వేసి అక్కడ దేవునికి బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. చదువుదామా? 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇది ప్రార్థనా బలిపీఠం. బలిపీఠం కట్టాడు అబ్రహాము. దేవుడు పిలిచినప్పుడు బేతేలుకును హాయికిని మధ్యలో వేశాడు. ఏంటి? అతని యొక్క గుడారం. సరే, ఇప్పుడు బేతేలు నుంచి హాయి యొక్క మరి ఆ ప్రార్థనా బలిపీఠం కట్టిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. బేతేలు హాయిని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. బేతేలు కానాను భూమి అది. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ తన భార్యను ఫరో తన ఇంటికి తీసుకుపోతాడు, తెప్పించుకుంటాడు. అయితే దేవుడు అంగీకరించలేదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అక్కడ నుంచి అబ్రహామును అతని భార్యను విడిపించిన తర్వాత మరలా అయ్యో బేతేలు హాయికి మధ్యన వేసిన ప్రార్థనా బలిపీఠం విడిచిపెట్టామే, మరలా అక్కడికి పోతేనే మనకు ఆశీర్వాదం ఉంటుందని మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదటిగా వేసిన గుడారము దగ్గరికే మరలా వచ్చాడు. అదే అబ్రహాం యొక్క జీవితంలో ఏమైందంటే ఆశీర్వాదకరమైన ఒక గొప్ప అనుభవాన్ని చూపించింది. అబ్రహాము అక్కడికి రాకపోయి ఉంటే అబ్రహాం యొక్క జీవితము మలుపు తిరిగి ఉండేది కాదు. అబ్రహాము దీవించబడేవాడు కాదు. మరలా వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియా సహోదరుడా, ఇక్కడ షూలామితి నిన్ను ఆశ తీరా చూడాలి, తిరిగి రా అని యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? ఎంతో ప్రాధేయపడుతున్నారు. అక్కడ మన జీవితంలో కూడా నా జీవితంలో షూలామితికి సాదృశ్యం ఉన్న సంఘములో మనము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. తొలగిపోయిన నిన్ను వేదకి రక్షించడానికి ఎలా తొలగిపోయినట్టుగా ఉన్నావా? గొర్రెలు తొలగిపోతే ఏమవుతుంది? తోడేలో పెద్దపూలో ఏదోటి గాయపరుస్తామో తెలియడమో ఏదో చేస్తుంది. గాయపడ్డావు. ఎలా గాయపడ్డావో ఎక్కడ చూసినా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇప్పుడు 3 అవసరాలొద్దు. ఎక్కడ చూసినా పచ్చిపండ్లు, గాయములు, అవి మెత్తబడలేదు, తైలముతో కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు లేదు. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఇది మనిషి యొక్క పరిస్థితి. గాయపరచబడ్డావు.
గాయపరచబడమే కాదు, నీ వస్త్రము దొంగిలించబడుతూ వచ్చింది. సంఘము అని లేక షూలామితి యొక్క పై వస్త్రాన్ని వారు దొంగిలించుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ షూలామితిని ఏమంటారంటే, ఇప్పుడు షూలామితికి ఎంత సౌందర్యం ఇచ్చాడంటే ఆ ప్రియుడు సామాన్యమైన సౌందర్యం కాదు. ఎలా ఎంత సౌందర్యం ఇచ్చాడంట చదువుదామా? 4వ వచనం, పరమగీతము 6:4. నాసకి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. ఎక్కడంటాడు? నాసకి, ప్రియుడు అంటాడు. ఎందుకంటే ప్రియుని దగ్గరికి వచ్చింది. ప్రియుడు నావాడు, నేను ఆయన దగ్గరికే తిరిగి వస్తాను. ఆయన్నే వెతుకింది. వెతికే సమయాల్లో గాయపడుతూ వచ్చింది. అయినా కానీ ఏమంటది ఇప్పుడు మరలా ఆ షూలామితి? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. కనుక ఇప్పుడు అంటాడు, ప్రియుడు అన్నాడు అంటే ప్రభు అన్నాడు, నాసకి, నీవు తిర్సా పట్టణం వలె. తిర్సా అనే ఆ నగరము లేక ఆ పట్టణము ప్రాచీన పట్టణం. అది తిర్సా అనే పదానికి అర్థం ఏంటంటే ఉల్లాసము. తిర్సా అనే పదానికి అర్థము ఉల్లాసము. అయితే ఈ తిర్సా పట్టణాన్ని లేక ఈ తిర్సా పట్టణాన్ని 1 రాజులు 15-16 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే 4 ఇశ్రాయేలు రాజులు పరిపాలన చేశారు. రాజధానిగా చేసుకునే దాన్ని అక్కడ నుంచే ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారు? వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ పేర్లు కూడా బయషా, ఏలా, జిమ్రి, ఒమ్రి. ఈ 4 రాజులు తిర్సా పట్టణం నుంచే ఇశ్రాయేల్ని ఏం చేశారు? పరిపాలన చేశారు. అది తిర్సా పట్టణానికి ఉండే గొప్ప ప్రాధాన్యత. అయితే తిర్సా పట్టణం సామాన్యమైనది కాదు, అది అందమైన నగరం. తిర్సా అంటేనే ఎలాంటిది చెప్పండి? సుందరమైనది. రెండవది, అది ఉల్లాసముతో అంటే సంతోషముతో నింపబడేది. అంటే గాయపడిన ఈ షూలామితిని మరలా ప్రియుడు ఎలా చేశాడంట? ఎక్కడికి వచ్చింది? ఉద్యానవనములోనికి చేరింది. పద్మములు ఏరుతున్నాడు, ఉద్యానవనములు పోదాము అని ఉద్యానవనమైన దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క షూలామితిని ఆ ప్రియుడు ఎలా చేశాడు? మరలా తన గాయాలు కట్టేశాడు, తన గాయాలు మాన్పేశాడు. అంతేకాదు చక్కటి వస్త్రాన్ని కూడా ఆమెకు అనుగ్రహించాడు. చాలా సుందరమైన దానిగా చేశాడు, చాలా సుందరమైన దానిగా చేశాడు. అందుకే అన్నాడు, నాసకి, నువ్వు తిర్సా పట్టణం వలె. అంటే ఇప్పుడు బాధ లేకుండా చేశాడు, హృదయాన్ని ఉల్లాసంతో నింపాడు. అది ప్రియునికే సాధ్యము, ఇంకెవరికి కాదు, ఎవరికి కూడా అది సాధ్యమో కానేరదు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎంత అందంగా అలంకరించాడంటే 10వ వచనంలో మనం చూస్తాము. రండి, 10వ వచనము, పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనము. సంధ్యారాగము చూపటుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎంత అద్భుతమైన మాట అది! ఎంత అందంగా అలంకరించాడంటే సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆ యొక్క సఖిని లేక ప్రియురాలిని సంధ్యారాగము చూపడుచు చంద్రబింబమంతా అందము గలదై. ఎంత వర్ణన! సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై. నిజంగా సూర్యుడు ఉదయించినప్పుడు చూస్తే ఎంత కళగా ఉంటాడో, చాలా అందంగా ఉంటాడు సూర్యుడు. నేను కళ్ళారా చూశాను. కాలింగ్ ఫామ్ వెళ్ళినప్పుడు డార్జిలింగ్ టైగర్ హిల్స్ ఎక్కి అరుణాచల ప్రదేశం నుంచి ఉదయిస్తున్న సూర్యుని స్వయంగా నేను చూశాను. చాలా అందంగా ఏం చేస్తాడైనా, చక్కగా అందంగా వస్తాడు. ఒక స్ఫటికం వల్ల అలా మెల్ట్ అవుతూ వస్తుంది. ఆయన సూర్యుడు ఉదయించినప్పుడు ఏమవుతుందని కళలు వస్తూ ఉంటాయి. ఎలాంటి కళలు అంటే రంగులు, ఇంద్రధనస్సు కంటే మించిన రంగులు ఉంటాయి. అలా వస్తూ ఉంటాయి మాట రంగులు, అలా జిమ్ముతూ ఉంటాయి, ఎవరో పూసినట్టుగా. చాలా వింతైన దృశ్యం అది. దేవుడు నాకు 2012 సంవత్సరంలో ఆ యొక్క వింతను చూసే భాగ్యం నాకు ఇచ్చాడు. అంటే సూర్యుని యొక్క కళల గురించి ఇక్కడ రాసినట్టు కనుక ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి నేను వాట్సాప్లో పిక్చర్ పెడతా ఉంటాను. అదే సూర్యుని దగ్గర దిగింది, అదే కోట్ వేసుకుని ఆ సూర్యుని వైపు చూస్తున్నాను అనమాట. అది ఆ జ్ఞాపకానికి అలా ఉంది. ఆ దినాల్లో ఇవి లేవు, టచ్ ఫోన్లు లేవు, ఏదో చిన్న ఫోన్లో తీసిన ఫోటో అది. సరే, ఏదేమైనా కానీ ఎంత అందంగా అలంకరించాడంటే సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై. చాలా కళగా ఉంటాడు సూర్యుడు. ఏదో ఎలా చూస్తే నీకు అర్థం కాదు. ఎండే కనబడుతుంది, వేడే కనబడుతుంది. ఉదయించినప్పుడు చూడాలా.
ఆ యొక్క కిరణాలు లేక ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క కళలు ఆ కాంచనగంగా పర్వతాల మీద పడుతుంటే చాలా అందంగా కనబడుతుంది అన్నమాట, మామూలుగా ఉండదు. ప్రియా సహోదరి సహోదరుడా, సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై వ్యూహిత వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వాళ్ళకి అర్థంగా ఈమె ఎవరు? యెరూషలేం కుమార్తెలు అంటున్నారు, ఈమె ఎవరు? వాస్తవానికి ఆమె ఎవరు? షూలామితి. ఇంతకుముందు ఎలా చూశారు వాళ్ళు? గాయపడిన, వస్త్రము దొంగిలించబడిన స్త్రీగా షూలామితిని చూశారు. ఇప్పుడు ఎలా చూస్తున్నారు వాళ్ళు? ఎలా చూస్తున్నారు చూడండి, చెప్పండి, చదవం కదా. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా చూశారు. అందుకే అంటారు, షూలామితి రా, నిన్ను మేమేం చేస్తామో ఆశ తీరా చూస్తాం. తిరిగిరా, నిన్ను ఆశ తీరా చూస్తాం. సంఘం యొక్క వర్ణనది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆ షూలామితి వలె నిన్ను నన్ను కూడా ఏ మంచి లేదు, చూడడానికి అసహ్యమైన జీవితం మనది. అట్లాంటి నిన్ను నాకు ఏమిచ్చాడు తెలుసా? సురూపాన్ని ఇచ్చాడు, అందమనిచ్చాడు, అందమైన రూపాన్ని ఇచ్చాడు. మీకు అర్థమైందండి? దేవుని యొక్క చిత్రం అంటే ఆయన ఎంత చిత్రాల వాడంటే, ఆయన ఎంత అద్భుతమైన వాడంటే, నీకున్న రూపం నాకు ఉండదు. ఎన్ని రూపాలండి ఈ మట్టి దేహానికి, ఎన్ని రూపాలు! నాకున్న రూపం నీకుండదు. ఎంత డిజైనింగ్, ఎంత మరి గాడ్స్ ప్లానింగ్ ఎంత అద్భుతంగా చేశాడో చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్నం పెట్టాడు. కాకి కాకి పిల్లే ముద్దు అలా పెట్టాడు. మీకు అర్థమైందా? ఎవరికి ఇచ్చే అందము వారికి అనుగ్రహించుకుంటూ వచ్చాడు. వాస్తవానికి నీవు అందగాడు కాదు, అందవిహీనుడిగా ఉన్నావు, చూడడానికి అసహ్యముగా ఉన్నావు, బయట పారవేయబడిన వాళ్ళే ఆ చెత్త వలె ఉన్నావు. చదువుదామా 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. ఈ పనులలో ఒకటైన నీకు చేయవలని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడొకడును లేకపోయి నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఎలా ఉన్నావు? చూడ అసహ్యముగా ఉన్నావు. కనుక దేవుడు అలాంటి నిన్ను, ఆ ప్రియుడు నిన్ను ప్రేమించి నిన్ను బ్రతకమన్నాడు, నిన్ను వృద్ధిలోనికి తెచ్చాడు. అంతేకాదు, నీకు విచిత్రమైన వస్త్రాన్ని ధరింపజేశాడు. చదువుదామా 10వ వచనం. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. విచిత్రమైన కుట్టు పనితో చేయబడిన వస్త్రాన్ని ఇచ్చాడు. అది ఎర్రని చర్మం అంటే ఎరుపు యేసుప్రభువు వారి యొక్క రక్తమునకు గుర్తుగా ఉంది. రక్తమునకు గుర్తు. ఎరుపు దేనికి గుర్తు? ఓ పాట ఉంటుంది, చాలాసార్లు చెప్పాను. ఆగస్టు 15 వాటికి ఇట్లా పాడుతూ ఉండేవారు. రివ్వుని ఎగిరిపోయే రంగురంగుల జెండాను పాట పాడుతూ 3 రంగుల పాట ఉంటుంది. ఎరుపు రంగురా, అది రక్తమునకు గుర్తురా. ఎందుకంటే సైనికులు ఎంతగానో దాన్ని ఏం చేశారు? ఆ రక్తాన్ని చిందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారని ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ఏముంటుందంటే భావం ఉంటుంది. ఎరుపు రంగుకు ఒక భావము, అలాగా పచ్చని రంగు. ఈ భారతదేశంలో పచ్చని రంగు ఏంటంటే పాడి పంటలకు గుర్తది. ఆ తర్వాత తెలుపు రంగు, అది దేనికి గుర్తు? శాంతికి గుర్తు. అలాగా ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క గుర్తు కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఎర్రని ఆ యొక్క వస్త్రం ఎలాంటిదంటే, ఎర్రనిది అనగా రక్తముతో కూడిన వస్త్రం అది. అయ్యో నీ రక్తం కారిపోతుంది, నువ్వు గాయపడుతూ వచ్చావు, చూడడానికి అసహ్యంగా ఉన్నావు. అయితే యేసుప్రభువు వారు ఎంత ప్రేమించాడంటే ఆయన గాయం చేసుకుని ఆయన రక్తం ఇచ్చి ఆయన రక్తముతో ఏం చేశాడు? నీ గాయములు మాన్పాడు, కట్టేశాడు ఆయన. నీ రక్తం అంతా పోయింది, ఆయన రక్తం ఇచ్చాడు. రక్తం పోతే ఏం బ్రతుకుతామండి మనం? ప్రభు రక్తం ఇచ్చాడు. ఇప్పుడు అంతేకాదు, దొంగిలించబడిన వస్త్రము, నీ పైన వస్త్రం ఉండాలా, నీ వస్త్రమంతా పోయింది, కానీ నీకు వస్త్రాన్ని అయినా మంచి వస్త్రాన్ని దేవుడు ఆ షూలామితికి అలంకరించాడు. అంటే సంఘానికి దేవుడు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. సంఘంలో చేర్చబడిన వస్త్రాన్ని నీకు ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథము 52:1 రాశాడు. చదువుదామా?
యెషయా గ్రంథము 52:1 త్వరగా. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందరమైన వస్త్రములను. ఏ వస్త్రం ఇచ్చాడు? నాసకి. నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. రెండవది, యెరూషలేమంతా సౌందర్యవతివి. సినిమాటర్ సౌందర్య కాదు, ఆ సౌందర్యం ఇక్కడే. కానీ దేవుడిచ్చిన సౌందర్యము ఎలాంటిదంటే అది వర్ణించలేము, చాలా అందమైనది. అందుకే యెరూషలేమంతా సౌందర్యము, యెరూషలేమంతా సౌందర్యం. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్ను సౌందర్యవంతురాలిగా చేశాడు, సౌందర్యవంతునిగా దేవుడు చేశాడు. ఏ విధంగా చేశాడు? ఏ విధంగా చేశాడు? ఆయన నిన్ను ప్రేమించాడు, గాయపడిన నీ గాయాలు కట్టాడు, రక్తంలో పొరలాడుతున్న నిన్ను చూచాడు, నిన్ను బ్రతకమన్నాడు. ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన రక్తం మనకు పోశాడు, ఆయన రక్తం ద్వారా మన పాపములు కడిగాడు. ఇక్కడ సుందరమైన వస్త్రం ఇచ్చాడు. చదువుదామా? అది నీతి అను పైబట్ట. పైబట్ట దొంగిలించబడ్డది ఎవరికి? సంఘమైన షూలామితికి. పైబట్ట దొంగిలించబడ్డది. దొంగిలించబడిన షూలామితికి మరలా ఏమిచ్చాడంట? పైబట్టనిచ్చాడు. చదువుదామా? యెషయా గ్రంథము 61 ఐజియా చాప్టర్ 61. యెషయా గ్రంథము 61 10 మధ్య భాగానికి వచ్చేయండి. ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేస్తున్నాడు, నీతు అను పైబట్ట నాకు కాగా, యెహోవాను బట్టి మహానందంతో నేను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసము. తిర్సా అనగానే ఉల్లాసము. ఉల్లాసంతో దేవుడు నేను నింపుతూ వచ్చాడు. ఈరోజు నీవు ఎలా ఉన్నావంటే, ఇంతకుముందు నీ పరిస్థితి చూస్తే నీవు వికారముగా ఉన్నావు. మనిషి ఎలా ఉన్నాడు? వికారము, చూడడానికి అసహ్యము. అలాంటి నీకు దేవుడు తిర్సాపట్నం వలె సౌందర్యవంతుడిగా, అంటే నిన్ను ఉల్లాసంతో నింపాడు. యెరూషలేమంతా సౌందర్యాన్ని నీకు ఇచ్చాడు. అంతేకాదు, ఈ సంఘము గురించి వాళ్ళు అన్నారు, అసలు ఈమె ఎవరు? అసలే గుర్తుపట్టలేకపోయారు ఆమెని. యెరూషలేము కుమార్తెలు, అక్కడ ఉన్న ప్రజలు, ఆ కన్యకలు ఏం చేయలేకపోయారు? ఆమెను గుర్తే పట్టలేకపోయారు. అందుకే అన్నారు, ఏమిటిది? ఏ సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై, వివిధ సైన్య సమభీకర రూపిణియగు. అసలు ఈమె ఎవరు? గుర్తించలేని స్థితిలో ఆమె ఉంటుంది. తర్వాత వాళ్ళకి అర్థమైంది, మహానయము నాటకమంతా వింత అయిన స్త్రీ అని. ఈ మహానయము గురించి మనం చూస్తే ఆదికాండము 32:2 ఇక్కడ మహనీయము అనే పదం మనకు కనబడుతుంది. యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ మామతో వారు ఒకరికి ఒకరు నిబంధన చేసుకుని సాక్షి రాయి నిలుపుకొని, ఎందుకంటే ఆ రాయి దాటి ఇని రాకూడదు, ఈ రాయి దాటి అయినా అటేపుకు వెళ్ళకూడదు, అలా సమాధానపడి లాబాను తన ఊరికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు యాకోబు మరలా తన తండ్రి ఇంటికి ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు అతను ఎదుర్కొన్నారంట. దేవుని దూతల వారికి ఆయనను ఎవరిని ఎదుర్కొన్నారు? చదవండి 32:2 ఆదికాండం. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీం అని పేరు పెట్టాడు. దేవుని సేన అని చెప్పి ఆ చోటికి ఏమని పేరు పెట్టాడు? మహనీయం అని అనగా అర్థం ఏంటంటే 2 సేనలు. ఎన్ని సేనలు చెప్పండి? అంతేనా? కింద ఉంది కదా, ఇన్పుట్లో ఉందా? ఏముంది మూల భాషలో? 2 సేనలు. అంటే మహనీయం అనగా 2 సేనలు. దేవుడు ఎంత అత్యంత కృపగలవాడంటే ఈ మహనీయం అనేది యాకోబు పెట్టిన పేరే. 2 సమూయేలు 17:24 యోర్దానుకు తూర్పు వైపున మహానయము ఉంది. అది కానానులో ఉంది మహానయము. యోర్దానుకు తూర్పు వైపున మహానయము ఉంది. సరే, ఈ మహానయము అనగా 2 సేనలు. 2 సేనలు అంటే అర్థం ఏంటంటే దేవుని కృప, రెండవది మానవుని యొక్క విశ్వాసము. దేవుని కృప, మానవుని యొక్క విశ్వాసము. అంటే దైవత్వము మానవత్వము కలిసినదే మహనీయము. దేవుడు తన సంఘముని ఎడల లేక తన యొక్క ప్రియురాలి ఎడల
ఎంత కృప చూపించాడంటే సామాన్యమైన కృప కాదు అది. పాడుతాం కదా మనం, కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు, కృప కనికరమూలా మా దేవా. దేవుడు కృప చూపించాడు, ఆయన కృపను మనకిచ్చాడు. మనం చూస్తాము విలాప వాక్యములో, ఆయన కృప ఉంది గనుకనే మనం నిర్మూలము కాకుండా వారముగా ఉన్నాం. ఎవరి కృప? దైవ కృప. దైవ కృప మానవుని పక్షాన, అంటే మానవుని కలుపుకుంది గనక, మానవుని చేర్చుకుంది గనక, ఆ యొక్క పీరాలిని దరి చేర్చింది గనక, కృప పొందిన ఆమె ఏమైంది ఇక్కడ? ఆ దైవత్వముతో ఏకమైంది. అంటే దేవునితో సహవాసం చేసే భాగ్యము మనిషి అయిన నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అదే మహానాయము. మహానయం మనకు అర్థము చెప్పండి. 2 సేనలు. దేవుని కృప మానవత్వము కలిసినదే ఆ మహానాయము. ఈ విధముగా సంఘమును దేవుడు సిద్ధపరచుకుంటూ వచ్చాడు. సంఘమే ఆయన శరీరము. చాలా అద్భుతమైన మాటలు ఈ గ్రంథంలో మనం చూడగలం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత ఉపకారం చేశాడు. మన కోసము ఉద్యానవనాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యంతో మనం మేపుతున్నాడు. వాక్యం మనం బ్రతికించేదిగా ఉంది. ఆ వాక్యమే లేకపోతే ఈనాడు నీవు నేను బ్రతికుండే వాళ్ళమో కాదు. రెండవది, సౌందర్యం కోల్పోయినా నీ బ్రతుకులో నా బ్రతుకులో, మరి త్రోవ తప్పిపోయినా మనమంటి బ్రతుకులు మరలా తన దారి తెచ్చుడు కొరకే ఆయనే భూమి మీదకి వచ్చి గొర్రెల వలె త్రోవ తప్పిన వారందరినీ ఏం చేశాడు? మరలా ఆ గొర్రెలన్నింటినీ చేర్చి కాపరిగా ఉండి, మంచి కాపరిగా ఉండి, గాయపడిన నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? గాయములు కట్టి నిన్ను సౌందర్యములోనికి నడిపించాడు. నీతేని పై బట్టను నీకేం చేశాడు? ధరింపజేశాడు. అది దేవుడు చేసిన, సంగమునికి చేసిన ఉపకారము, ప్రియుడు చేసిన ఉపకారము. మూడవది మనము చూస్తే, మూడో భాగం మనము చూస్తే, అది మహానయములోనికి నడిపించాడు. దేవుని కృప ఇచ్చాడు. మనలను ఏం చేశాడు? తన దగ్గరకు చేర్చుకున్నాడు. దేవుడు మానవుని చేర్చుకుని, మానవుని బ్రతికించి, కృపతోనే పాపాన్ని నిర్మూలన చేసి జీవాన్నిచ్చి, సౌందర్యం అంతా ఆయన సౌందర్యాన్ని కోల్పోయి ఆ సౌందర్యము మనకు అనుగ్రహించాడు. అదే మహానయము. అందుకే నీ రూపం మారిపోయింది. ఎంత అద్భుతమైన రూపం అంటే, ఈ యొక్క యెరూషలేము కుమార్తెలు అందుకే అన్నారు, ఇంతకు ముందు చూసిన సంఘముగా కనబడడం లేదు ఆ సంఘము. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది ఆ సంఘము? సంధ్యారాగము చూపటుచు. ఎన్నిసార్లు చదివినా మంచి వర్ణనది. చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత సత్యమును కలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా నన్ను దేవుడు చేసేసాడు. దేవుడు చేసేసాడు. అలంకరింపబడిన రాజును. యెషయా 33 అధ్యాయం చదవండి. యెషయా గ్రంథము 33 అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి. 17వ వచనం. 17 అలంకరింపబడిన రాజును కనులారా చూచే భాగ్యాన్ని కూడా మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఎంత ఉపకారము, ఎంత మేలు సంఘమునకు చేసిన దేవునికి మనం ఏం చేయాలా? ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేము. సంఘమే. ఎవరు చెప్పండి? ఎవరిమే? సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబం అంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు? సంఘమే. నీవు నేనే. అంత అందములోనికైనా మార్చాడు. ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన కృప ఉంది కనుక మనము నిర్మూలము కాకుండా వారముగా ఉన్నాం. ఆయన కృప పొందిన మనము సదాకాలము ప్రభువును ఆరాధించి, ప్రభువును శ్లాఘించి, ప్రభువును మహింపరిచినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడును గాక. ఆమేన్. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము.